అందరికి నమస్కారం అండి. ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల్ కవేలి గ్రామంలో ఉన్నామండి. మీరు చూస్తున్నది రాజ్ ఫార్మింగ్. నేను మీ రాజ్ కుమార్. ఇది చూస్తున్నారు చూడండి, మీరు యాపిల్ బేర్ అంటారు. అయితే మన సార్ ఏఈఓ సార్ గారు ఉన్నారు, జహీరాబాద్ ఏఈఓ సార్ గారు, మన ప్రదీప్ సార్ గారు. వారికి ఈ యాపిల్ బేరు ఏ విధంగా పండిస్తున్నారు, ఎలా అనేది అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్కారం సార్. నమస్కారం. దీనికి ఏమంటారు సార్? దీనికి ఏ వెరైటీ అంటారు? నమస్కారం, నా పేరు ప్రదీప్ కుమార్. జహీరాబాద్ వ్యవసాయ విస్తరణాధికారిగా విధులు నిర్వహిస్తున్నాను. మనం ఇక్కడ ఉన్న ప్రాంతం పేరు జహీరాబాద్ కోహిర్ మండలంలోని కవేలి గ్రామం లోపల ఉన్నాం మనము. ఇది వచ్చేసి యాపిల్ బేర్ అంటారు దీన్ని. గత 4 సంవత్సరాల క్రితము వీళ్ళు బెంగళూరు నుంచి ఈ మొలకలు తీసుకొచ్చి 15 ఎకరాల లోపల నాటుకోవడం జరిగింది. సార్, ఇది ఎన్ని ఎకరాల్లో నాటుకున్నారు? ఇది 15 ఎకరాల లోపల 15 ఎకరాలు నాటుకున్నారు. ఇది ఎన్ని సంవత్సరాలు? ఇది 5th ఇయర్ రన్నింగ్ ఉన్నది. ప్రజెంట్ ఇది 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 5th ఇయర్ రన్నింగ్. ఏం వెరైటీ ఏమంటారు దీనికి? దీన్ని కాశ్మీర్ రెడ్ యాపిల్ బేర్ అంటారు. కాశ్మీర్ రెడ్ యాపిల్ బేర్. ఈ విధంగా ఎర్రగా ఉన్నది, యాపిల్ టైప్. అయితే దీంట్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయి? ఇది ఇక్కడ వచ్చేసి వీళ్ళు మటుకు కొత్త ఫస్ట్ టైం ఇక్కడ సాగు చేస్తారు. మేము కూడా చూడడం ఫస్ట్ టైం. ఇది ఈ కాశ్మీర్ రెడ్ యాపిల్ బేర్ అనేది ఈ ప్రాంతం లోపల ఇది ఒక్క ప్రాంతం లోపల, మిగతా ఎక్కడ దగ్గర లేదు. సార్, ఇది డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ వచ్చేసి 20/15. మొక్కకి 15 పెట్టారు. వరుసకు 20 ఫీట్ల మొక్కలు నాటుకోవడం జరిగింది ఇక్కడ. అంటే మొలకలు మన నర్సరీ నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? బెంగళూరు లోపల దీన్ని బడ్ ద్వారా దీన్ని మొలకలు గ్రాఫ్టింగ్ చేస్తారు. ఇది విత్తనం ద్వారా వేసిన మొలక కాదు ఇది. వీటికి వచ్చే బడ్ అయితే ఏదవుతుందో దాని నుంచి వాళ్ళు గ్రాఫ్టింగ్ చేసి మొలకలు చేసింది ఉన్నది. ఇవి మొలకలు తయారు చేసి అక్కడ నుంచి తెచ్చుకున్నారు. అంటే ఇవి మొలక ఎంత పడ్డా సార్ మనకు? ఒక్క మొలక వచ్చేసి వీళ్ళు ఒకటి 18 రూపాయల నుంచి 20 రూపాయలకు ఒకటి తీసుకొచ్చారు వీళ్ళు. అక్కడ నుంచి తీసుకొచ్చేసి ఇప్పుడు మామూలుగా అయితే విత్తనం ద్వారా వేస్తే కూడా మొలక వస్తుంది. కానీ కాకపోతే మనకు 6th ఇయర్ 5th ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనం బడ్ నుంచి తీసుకొచ్చినది కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి పూత ఖాతా స్టార్ట్ అవుతుంది. అంటే అంటు కట్టారు సార్? అంటు కట్టడం వల్ల మనకు పెట్టినాక ఎన్ని రోజులకు పంట స్టార్ట్ అవుతుంది? మనకి ఫస్ట్ ఇయరే ఫ్లవరింగ్ వస్తుంటది. కాకపోతే మనం ఫస్ట్ ఇయరే ఫ్రూట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ప్లాంట్ గ్రోత్ అనేది ఉండదు. కాబట్టి మనం 3rd ఇయర్ నుంచి ఫ్రూట్ తీసుకోవడం ఉత్తమం. 3rd ఇయర్ నుంచి ఫ్రూట్ తీసుకుంటాం. ఎందుకంటే స్టార్టింగ్ నుంచే మనము ఫ్రూట్ తీసుకున్నాం అనుకోండి, గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చెట్టు గ్రోత్ అయిపోతుంది. అంటే ఇది ఇంకా చెట్టు హైట్ పోతుంది అంటారా? ఇది మామూలుగా అయితే ఇట్లనే వదిలేస్తే చాలా పెద్దగా పోతుంది. వీళ్ళు ఎప్పుడే కానీ వీళ్ళు మార్చ్ ఏప్రిల్ లోపల ప్రూనింగ్ చేసుకుంటారు. వీళ్ళు ప్రూనింగ్ చేస్తే మళ్ళీ మనకు ఆగస్టు సెప్టెంబర్ లోపల ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. నవంబర్ డిసెంబర్ నుంచి మనకు ఫ్రూట్స్ వస్తాయి. అంటే ఇది ఇప్పుడు ఒక సంవత్సరంలో ఎన్ని కాపులు వస్తుంది మనకు? ఒకటే కాపు. మనకు ఈ సెప్టెంబర్ ఆగస్టు లోపల పూత స్టార్ట్ అవుతుంది. నవంబర్ డిసెంబర్ లోపల ఫ్రూట్స్ వస్తాయి. ఫ్రూట్స్ వస్తాయి. ఎన్ని రోజులు నడుస్తుంది సార్ ఇది మనకు? ఇది ఫ్రూట్ మనకు నవంబర్లో కటింగ్ స్టార్ట్ అయితే డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి. 2 నెలలు వస్తాయి మనకు. 2 నెలలు ఒకటేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ వస్తుంటాయి కాబట్టి మనకు 2 నెలల వరకు ఖాతా తీసుకోవచ్చు. సార్, ఇవి ఎకరాకు ఇంచుమించు ఇప్పుడు 20/15 పెట్టుకున్నాం కదా, ఎన్ని చెట్లు పడతాయి అనుకుంటారు మీరు? అన్నట్లు ప్లాంట్ 15, రో 20 అన్నా కూడా ఎకరాకు 200 మొక్కల వరకు వస్తాయి. ఇంచుమించు 200 మొక్కలు వస్తాయి. సార్, ఇది దిగుబడి ఎంత వస్తుంది అంటారు? ఇప్పుడు మనకు దిగుబడి అనేది పర్ ప్లాంట్ 25 to 30 kgs వస్తాయి. 25 అయితే కంపల్సరీ వస్తాయి. ఈ వచ్చిన దిగుబడి పంటను ప్రస్తుతం మార్కెట్ లోపల 60 రూపాయల కేజీ అమ్ముతారు ఇప్పుడు ప్రస్తుతం. వీళ్ళు మటుకు ఇక్కడ లోకల్ మార్కెట్లో బళ్ళ పైన అమ్ముకునే వాళ్ళు కొందరు ఫామ్ కి వచ్చేసి తీసుకెళ్తారు. వీళ్ళు ఎక్కువ శాతం వీళ్ళది బ్రాండెడ్ ఒక ప్యాకింగ్ ఉంటుంది వీళ్ళది. ఆ ప్యాకింగ్ చేసి కేజీ ప్యాకింగ్, హాఫ్ కేజీ ప్యాకింగ్ 2 రకాల ప్యాకింగ్ చేస్తారు. ఈ హైదరాబాద్ లోపల సూపర్ మార్కెట్లు, ఉదాహరణకు మోర్ కానీ, రిలయన్స్ కానీ, విజేత సూపర్ మార్కెట్ కానీ, సూపర్ మార్కెట్లకు ఎక్కువ శాతం వీళ్ళు పంపిస్తారు. వాళ్ళకి రెగ్యులర్ అగ్రిమెంట్ ఉంటుంది వాళ్ళకు. వీళ్ళు లోడ్ చేసేసి లోకల్ మార్కెట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇక్కడ హైదరాబాద్ మార్కెట్ కూడా తీసుకెళ్తారా? హైదరాబాద్ మార్కెట్ కి మెయిన్ సూపర్ మార్కెట్లు అన్ని కూడా హైదరాబాద్ వాళ్ళే తీసుకెళ్తారు. మనం నీటి యాజమాన్యం ఎట్లా? నీటి యాజమాన్యం వచ్చేసి వీళ్ళకు అన్ని డ్రిప్ సిస్టమ్ ద్వారానే నీటి యాజమాన్యం చేపడతారు. ఫర్టిగేషన్ అనేది కూడా వీళ్ళు
డ్రిప్ ద్వారానే ఫర్టిగేషన్ ఇస్తారు. ఎక్కువ శాతం ఎన్పీకే అవసరం పడుతుంది వీటికి, నత్రజని, భాస్వరం, పొటాష్. ఎన్పీకే ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది. దాంతోపాటు తెగుళ్ళ విషయానికి, పురుగుల విషయానికి వచ్చేస్తే పెద్దగా తెగుళ్ళు అనేవి ఏమి ఉండయి. ఇక పురుగుల విషయానికి వచ్చేస్తే ఫ్రూట్ టైం లోపల అది పండు ఈగ అనేది చిన్నది ఉంటుంది, అది దాంట్లో ఫ్రూట్ లోపల కొన్ని పురుగులు వచ్చేస్తుంటాయి. దానికి ముందు జాగ్రత్తగా ఏం చేసుకోవాలంటే ఫ్లవర్ తర్వాత చిన్నగా పిందే దశ లోపల మనం కొన్ని కెమికల్స్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. పురుగు మందులు ఎన్నిసార్లు స్ప్రే చేస్తారు సార్ అట్లా? ఒకసారి మన ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత స్మాల్ ఫ్రూటింగ్ టైం లోపలనే మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ పెద్దగా అవసరం ఉండదు. బలాలు ఏమేమి వేసుకుంటారు సార్? బలాలు అంటే మెయిన్ వీళ్ళు ఎక్కువ శాతం ఫస్ట్ స్టార్టింగ్ లోపల పశువుల ఎరువు FIM అటువంటిది వేసుకున్నారు. తర్వాత ఈ ఫ్లవరింగ్ కన్నా బిఫోర్ ఎప్పుడైతే మనం అనుకున్నాం కదా ఆగస్టు సెప్టెంబర్ లోపల ఫ్లవరింగ్ అనుకున్నాము, జూన్ జూలై ఆగస్టు కన్నా బిఫోర్ ఫర్టిగేషన్ ద్వారా నత్రజని, భాస్వరం, పొటాష్, ఈ మైక్రోన్యూట్రియన్స్ కొన్ని కూడా పంపిస్తుంటారు. ఈ రకం సార్ ఇట్లా రెడ్ వస్తుంది అంటారు పైన. ఇది వచ్చేసి మామూలుగా ఈ కలర్ వచ్చిన తర్వాతనే మనకు హార్వెస్టింగ్కి సిద్ధమైందని అర్థము. మార్కెట్లో కూడా ఈ కలర్ ఉన్న వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇటువంటి మాటకు మార్కెట్కి సేల్ చేస్తాం. ఇవి సైజు కూడా ఎక్కువ పెద్దగా లేవు, ఎక్కువ చిన్నగా లేవు అనుకోండి. అవునవును, మామూలు సైజు ఉన్నాయి ఇట్లా. చూడడానికి యాపిల్ లాగానే ఉంటుంది. అందుకే ఇది రెడ్, పైన రెడ్ యాపిల్, కాశ్మీర్ రెడ్ యాపిల్ అనేది వచ్చేసి అదే పేరు పడిపోయి. మార్కెటింగ్ కూడా బాగుందా సార్? మార్కెట్ అయితే బాగానే ఉంది. చూడండి ఇప్పుడు 60 రూపాయల కేజీ పోతున్నది అంటే మంచి రేటే. మంచి రేటే, రైతులు పెట్టుకోవచ్చు అంటారు. పెట్టుకోవచ్చు. దీనికి మరీ సారవంతమైన నేలలు కూడా పెద్దగా అవసరం లేదు. చిలక సాయిల్స్ చూడండి, మనం చూస్తున్న సాయిల్ ఏదైతున్నదో అంతా ఇసుక భూమి. ఇటువంటి దాంట్లో పూట కూడా ఈ పంటలు అనేటివి మనం సాగు చేసుకోవచ్చు. దీనికి ఏదైనా అనుకూలమైన భూమి కూడా అవసరం లేదు. పెద్ద ఫెర్టిలిగేషన్ ఉన్న ఇప్పుడు బ్లాక్ సాయిల్స్ కానీ రెడ్ సాయిల్స్, ఇప్పుడు రంజోల్ అటువంటి భూములు కాకుండా ఇటువంటి చిలక భూమిలో వేసి ఇసుక నేలల్లో పట్ట కూడా రేగు అనేది పండుతుంది. ఓకేనా? ఓకే సార్, రైట్. ఇప్పుడు మనము ఈ రేగు పళ్ళు చూస్తున్నాం చూడండి, రెడ్ యాపిల్ బేర్ అంటారు దీనికి. ఇది వచ్చేసి ఎకరాకు ఇంచుమించు 200 చెట్లు నాటుకున్నామని చెప్తున్నారు. అయితే మొక్కకు 20/15 పెట్టుకున్నారు. ఇది మార్కెటింగ్ కూడా బాగున్నది. ఇప్పుడు ఒక్క చెట్టుకు వచ్చేసి 25 కిలోల వరకు దిగుబడి కూడా వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ 60 రూపాయలు కూడా పోతున్నది. ఈ విధంగా 60 రూపాయలు వేసుకున్నా కానీ 5,000 అంటే 5 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ 60 రూపాయలు వేసుకున్నా కానీ 3 లక్షల రూపాయల ఆదాయం రైతుకు సంవత్సరానికి వస్తుంది. ఎక్కువ పెట్టుబడి లేదు, ఎక్కువ రిస్క్ లేదు. తెంపేటప్పుడే అవసరం పడుతుంది. ఓకే సార్, ధన్యవాదాలు, నమస్కారం.